2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ఏ సాఫ్ట్‌వేర్ జాబ్‌కైనా సరే ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుందా? హ్మ్. పేరెంట్స్ అసలు ఏం తెలుసుకోవాలి? సాఫ్ట్‌వేర్ జాబ్‌లోకి రావాలి అనంటే ఈవెన్ స్టూడెంట్స్ అయినా సరే డిగ్రీ ఉంటే సరిపోతుందా? సో ఫస్ట్ పేరెంట్స్ రియాలిటీలోకి రావాలండి. సో ఆ రియాలిటీ తెలుసుకోకుండా ఏదేదో ఊహించుకుంటే ఏమీ జరగదనమాట. ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని. సో ఏంటి ఆ రియాలిటీ అన్నది ఆ రియాలిటీ వర్డ్ బేస్ చేసి నేను చెప్తాను. సో ఆర్ అంటే రియాలిటీ. ఏంటి రియాలిటీ? ఇదివరకు లాగా డిగ్రీ ఒక్కటి ఉంటే జాబ్ రాదనమాట. సో దానికి ఏం కావాలి? స్కిల్ సెట్స్ ఇవి కావాలి. ఆ స్కిల్ సెట్స్ని ఎలా ఇంప్రూవైజ్ చేస్తాము అన్నది ఇంపార్టెంట్. ఎక్స్పెక్టేషన్ ఏమో మా వాడికి 70% 80% ఉంది కాబట్టి జాబ్ వచ్చేస్తుంది అన్నది, లేదా 10 lakhs 6 lakhs అబోవ్ ప్యాకేజెస్ వచ్చేస్తాయి అన్న దాంట్లో ఉంటారనమాట. ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్ అలా లేదు. ప్రజెంట్ జాబ్ రావటం ఇంపార్టెంట్. అది ఎంత వచ్చినా సరే కెరీర్ స్టార్ట్ అవ్వటం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏ ఫర్ అవాయిడ్ ఫోర్సింగ్. అంటే స్టూడెంట్ని ఫోర్స్ చేస్తూ ఉంటారు. నువ్వు ఇది నేర్చుకో, వాళ్ళు ఇది నేర్చుకొని ఈ జాబ్ తెచ్చుకున్నారు, ఇంత ప్యాకేజ్ తెచ్చుకున్నారు, నువ్వు ఇది నేర్చుకో, లేకపోతే న్యూస్లో ఈ టెక్నాలజీ గురించి ఎక్కువ చెప్తున్నారు, ఇది నేర్చుకో. దానికన్నా కూడా స్టూడెంట్కి ఏది ఇంట్రెస్ట్ అన్నది కనుక్కొని అటు సైడ్ పంపించడం చాలా బెటర్ థింగ్ అనమాట. నెక్స్ట్ ఎల్ ఫర్ లేజీ మైండ్ సెట్. సో ఏం చేస్తారు? స్టూడెంట్ కోర్సెస్ ఇట్లాంటి వాటిల్లో జాయిన్ చేస్తారు. అక్కడి నుంచి మానిటరింగ్ అన్నది వదిలేస్తారనమాట. సో పేరెంట్ ముందు ఆ లేజినెస్ వదిలేస్తే స్టూడెంట్ కూడా లేజినెస్ వదిలేసి యాక్టివ్ గా నేర్చుకోవటం అది స్టార్ట్ చేస్తారు. బట్ పెద్ద మిస్టేక్ సార్ ఇది. ఎందుకంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేస్తారు. ఇక్కడ పిల్లలు సినిమాలో షికార్లు అనుకుంటూ తిరుగుతూ ఉంటారు. పెద్దవాళ్ళకేమో ఆ మానిటరింగ్ అర్థం కాదు. సో వాళ్ళే అంటే ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఇస్తున్నాయి. ఇప్పుడు నేనైతే కోడ్ నెలలో డైరెక్ట్ చూసాను కాబట్టి నేను చెప్తున్నాను. మీరంటే ఎవ్రీ వీక్ డేటా పంపించేస్తుంటారు, మీ పిల్లలు ఇది చేస్తున్నారు అని. బట్ అదే బ్లండర్ మిస్టేక్, పేరెంట్ చేసేటువంటి బ్లండర్ మిస్టేక్. ఏ ఇన్స్టిట్యూట్లో పడితే ఆ ఇన్స్టిట్యూట్లో పంపించేస్తూ ఉంటారు. మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీకు క్లారిటీ ఉండదు. బట్ ఎవ్రీ వీక్ రిపోర్ట్ మాత్రం నేను కోడ్ నెలలో చూశాను కాబట్టి నేను అంత రియలిస్టిక్ అప్రోచ్ తోటి చెప్తున్నాను మీకు. బట్ ట్రూ సార్, అదైతే నేను నమ్ముతాను. సో వీళ్ళు దూరంగా ఉంటారు, వీళ్ళు ఎక్కడో పల్లెటూరులో ఉంటారు, వీళ్ళు దూరంగా ఉంటారు, ఏం చేస్తున్నారు అన్నది తెలియదు. సో వీళ్ళు కొంచెం డైలీ 10 minutes టైం స్పెండ్ చేసి కాల్ చేసైనా అసలు ఏం చేస్తున్నాము ఏంటి అన్నది కనుక్కుంటూ ఉంటే వాళ్ళు అలర్ట్గా ఉంటారు అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐ ఫర్ ఇల్యూజన్ బ్రేకింగ్. అంటే మీ అన్నయ్య బీటెక్ చదివాడు, జాబ్ వచ్చేసింది, నువ్వు బీటెక్ చదివా, జాబ్ ఎందుకు రాలేదు? కానీ ఇప్పుడు 2026 సిచ్యువేషన్ అది కాదు. బీటెక్ చదివారా, డిగ్రీ చదివారా అన్నది కాదు, స్కిల్ సెట్ ఎంత ఉంది అన్నది ఇంపార్టెంట్ అనమాట. టైం వేస్ట్. సో ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాడు అన్నది ఎప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మీరు స్ట్రిక్ట్గా మానిటర్ చేస్తూ ఉండాలి. సో సరదాగా వాళ్ళు సినిమాకి వెళ్తాము అని చెప్పి, లేకపోతే ఈవినింగ్ పార్టీ ఉంది అని చెప్పినప్పుడు మీరు కొంచెం గట్టిగా చెప్పాలి. ఎందుకు సినిమాకి పార్టీకి తర్వాత అయినా చూడొచ్చు కదా, ముందు ఈ 4 or 6 months దీని మీద ఫోకస్ చేయి, జాబ్ తెచ్చుకో. ఇట్లా స్ట్రిక్ట్గా ఉంటే ఆ టైం వేస్ట్ జరగకుండా ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. వీళ్ళుగా 1 year గ్యాప్ రావడానికి కారణం వీళ్ళు పేరెంట్సే. అవును. ఆ స్ట్రిక్ట్నెస్ ఉండక, అంటే కెరీర్ మీద కాకపోతే ఇంకా దేని మీద ఉండాలండి. కానీ పేరెంట్స్ ఏం చేస్తారంటే ప్యాంపర్ ఎక్కువ చేసేసి బాగా చదివేసుకుంటున్నాడు మా పిల్లడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ బట్ మీ పిల్లలు డిగ్రీ చేసిన తర్వాత కూడా ఉద్యోగం రావట్లేదని అంటే మీ పిల్లలు ఎక్కడో టైం పెట్టాల్సిన చోట పెట్టకుండా, అది కూడా మీరు ప్రతి దానికి సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవటం వల్ల పెట్టాల్సిన చోట పెట్టకుండా ఇంకెక్కడో పెడుతున్నారని అర్థం. అప్పటికి జాబ్ రావట్లేదంటే రియాలిటీ ఇది. చాలా మంది పేరెంట్స్ నేను రెగ్యులర్గా మాట్లాడుతున్నప్పుడు మా వాడు ఎప్పుడు ల్యాప్టాప్ తీసుకొనే ఉంటాడండి, ల్యాప్టాప్ తోటే చేస్తూ ఉంటాడు అని చెప్పి చెప్తారనమాట. నేను ఒకటే ఓకే, ల్యాప్టాప్ ఉంది కానీ ల్యాప్టాప్లో కోడింగే చేస్తున్నాడా లేకపోతే ఇంకేం చేస్తున్నాడు అన్నది మీకు తెలియదు కదా, మీకు తెలుసా అని అడుగుతాను. అప్పుడు వాళ్ళు ఏం ఆన్సర్ చేయలేదు అనమాట. సో అందుకే అది ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. జస్ట్ ల్యాప్టాప్ పెట్టుకొని ఉంటే మా వాడు బాగా కష్టపడిపోతున్నాడు అన్నది కాదు. ల్యాప్టాప్ వల్ల అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజెస్ ఉంది. సో లాస్ట్ వై అండి. సో వై అన్నప్పుడు యువర్ ప్రెషర్. సో మీ ప్రెషర్ ఎక్కువ ఉండకూడదు, అంటే కంపారిజన్ ఎక్కువ ఉండకూడదు అనమాట. సో వాళ్ళకి ఎంత ప్యాకేజ్ వచ్చింది, నీకెందుకు రావట్లేదు, నువ్వు కూడా అంత ప్యాకేజ్ తెచ్చుకోవాలి. ఇట్లాగా ఎప్పుడైతే మీరు కంపారిజన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకున్న ఇంట్రెస్ట్ కూడా తగ్గుతూ ఉంటుంది. వాళ్ళు కూడా ఇదేంద్ర పద్దాకలు నాన్న ఎట్లా అంటున్నారు, అమ్మ ఎట్లా అంటుంది అన్న పాయింట్కి వెళ్తారు.
సో అలా కాకుండా వాళ్ళకి ఆ కంఫర్ట్నెస్ ఇస్తూ అట్లాగే టైటన్ చేస్తూ, అంటే ఫ్రీడమ్ను ఎక్కువ లేకుండా దీని మీదే ఫోకస్గా ఉండేట్లు మీరు అబ్జర్వేషన్ ఉంటే గనక, మీరు పేరెంట్స్గా ఈ రియాలిటీ చెక్లో ఉంటే అప్పుడు బయట యాక్చువల్ రియాలిటీ ఏందన్నది తెలుస్తుంది. 100 days ప్రోగ్రామ్ జాయిన్ చేస్తేనో, లేకపోతే ఒక బాగా నేమ్ ఉన్న ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశాము ఇంకా జాబ్ వచ్చేస్తుంది అనుకుంటే మాత్రం రాంగ్ అండి. ప్యాకేజెస్ 6 LPA 10 LPA తప్ప అని పెట్టుకునే బదులు అసలు ఎంత పర్సంటేజ్ వస్తుంది, ఆ పర్సంటేజ్కి ఎలాంటి కంపెనీస్ ఎలిజిబుల్ అవుతాయి అన్నది కూడా మీరు రియాలిటీ చెక్ చేసుకోవాలండి. ఆ రియాలిటీ చెక్ చేసుకున్నప్పుడు ఈ TCS, విప్రో ఇవన్నీ కూడా సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ఇవన్నీ స్టార్టింగ్ ప్యాకేజెస్ 3.6 ఉంటుంది, 7 LPA ఉంటుంది, 10 LPA ఉంటుంది. దేనికి ఎలిజిబుల్ అవుతాడు అన్నది ఇంపార్టెంట్. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ వస్తాయి, స్ట్రైట్ అవే అబోవ్ 6 LPA ఆఫర్ చేస్తాయి. సో వాటికి ఎలిజిబుల్. ప్రతి దానికి ఎలిజిబిలిటీ కావాలి అంటే మీ పర్సంటేజ్ అన్నది ఫస్ట్ ప్రియారిటీ అన్నమాట. సో అది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎలా సార్, అంటే ఒక స్ట్రాంగ్ స్కిల్ నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు మీ దగ్గర టైం ఎంత పెడితే ఆన్ అన్ యావరేజ్ ఆ పిల్లడికి ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంటుందంటారు? పేరెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటారు, వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా అప్రోచ్ అవ్వాలనుకుంటారు. మా దగ్గర లైక్ పర్ డే 8 hours ఫోకస్ చేస్తాం. 6 hours క్లాస్ ఉంటుంది, మళ్ళీ ఒక 1.5 hourకి సరిపోయేంత అసైన్మెంట్స్ ఉంటాయి, డైలీ 1/2 hour ఎగ్జామ్ ఉంటుంది. సో 8 hours ఫోకస్డ్గా స్టూడెంట్ కనుక చెప్పింది చెప్పినట్టు చేయగలిగితే కనుక ఈజీగా 100 days లోపే జాబ్ క్రాక్ చేయగలరు. దానికి చాలా ప్రూఫ్స్ ప్రీవియస్ మీరు చాలా మంది స్టూడెంట్స్ ని తీసుకున్నారు. 1 month లో ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు, 2 months లో ఉన్నారు, 4 months లో ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు, అట్లాగే 1.5 year లో ప్లేస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో పేషెన్స్ ఇంపార్టెంట్, ఎఫర్ట్స్ ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మీ బ్రాంచెస్? సో విజయవాడ మొగల్రాజపురంలో ఉందండి, హైదరాబాద్ JN2 మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ వైజాగ్ ద్వారకా నగర్ ఫస్ట్ లైన్ లో ఉంది.